హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదొక రివెంజ్ స్టోరీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మన హీరోని చూపిస్తున్నారు. ఇతను చాలా రిచ్ అన్నమాట. వాళ్ళ సిస్టర్ని వెతుకుతూ ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వచ్చి, సార్ మీ సిస్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఆవిడ పలానా సిటీలో ఉన్నారు అని చెప్పి తన ఫోటోను చూపిస్తాడు. వెంటనే హీరో కూడా ఆ సిటీకి బయలుదేరుతాడు. ఇంకో పక్క ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీని చూపిస్తున్నారు. అందులో ఉన్న ఒక లేడీ ఒక మెయిడ్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. తనే మన హీరోయిన్. తన పేరు షాలిన్ అని చెప్తుంది. తనని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది కదా, ఆ లేడీని చూస్తూ, లిన్, నేను నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను అని మనసులో అనుకుంటుంది. పాస్ట్లో ఒక సీన్ చూపిస్తున్నారు. షాలిన్కి సర్జరీ జరుగుతుంది. డాక్టర్ చెప్తారు, నేను నీకు ఎవరి ఫేస్ అయితే పెట్టానో వాళ్ళ ఐడి కార్డ్ ఇదిగో అని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు షాలిన్. నువ్వు ఈ అమ్మాయి ఐడి కార్డ్తోనే నీ లైఫ్లో ఉండు, అప్పుడే నువ్వు ఎవరికి దొరకకుండా ఉంటావని డాక్టర్ అంటారు. ఆ షాలిన్ అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటుంది. తన ఫేస్ మీద ఉండే బర్త్ మార్క్ను కూడా ఆ డాక్టర్ తనకి పెట్టుంటారు. నువ్వు ఇక్కడ జాబ్ చేయాలంటే ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి అని ఆ లేడీ చెప్తుంది. అదే అలిన్. లేదంటే నిన్ననే ఒక మెయిడ్కి బుద్ధి చెప్పాను, అది నా హస్బెండ్కి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది, నా హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు అని అంటుంది. షాలిన్ నవ్వుతూ ఏదో ఆలోచిస్తుంది. నేను నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు అని అనుకుంటుంది. 10 years బ్యాక్ జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. షాలిన్కి 10 years ఉన్నప్పుడు తను లిన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత లిన్ షాలిన్ వాళ్ళ నాన్నతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకే బెడ్ మీద ఉంటారు. షాలిన్ వాళ్ళమ్మకు విషయం తెలిసి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా షాలిన్ కూడా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్లో షాలిన్, నువ్వు నా జావ్ ఫ్యామిలీ దగ్గర నుంచి అంతా లాక్కున్నావు, అవన్నీ నీ దగ్గర నుండి తీసుకోవడానికే వచ్చానని షాలిన్ మనసులో అనుకుంటుంది. ఆ లిన్ ఏమో జావ్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ని, అదే షాలిన్ వాళ్ళ పేరెంట్స్ని ఎలా చంపిందో కూడా మనకి చూపిస్తున్నారు. జావ్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ లిన్నే తీసుకొని ఉంటుంది. ఇప్పుడు షాలిన్ని బెదిరిస్తూ ఉంటుంది. నేను అలా ఏం చెయ్యను, అదే మీ హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేయను అని షాలిన్ చెప్తూ ఉంటుంది. నువ్వు అలా చేసావే అనుకో, నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. అక్కడ ఒక సర్వెంట్ షాలిన్తో చెప్తుంది, నీకు తెలుసా మిస్టర్ ఏజిన్, లిన్ వాళ్ళ హస్బెండ్కి లిన్ అంటే అస్సలు ఇష్టం లేదు, బిజినెస్ కోసమే తనని మ్యారేజ్ చేసుకున్నారని చెప్తుంది. ఇంకో పక్క ఆ లిన్ వాళ్ళ హస్బెండ్ ఏజిన్కి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏజిన్కి తన మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తనని ఇగ్నోర్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. లిన్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇదంతా షాలిన్ కూడా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో షాలిన్ని చూపిస్తున్నారు. తను రెడీ అవుతూ ఉంటుంది. నేను ఈ ఏజిన్ ఎలాంటి వాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఏజిన్ స్టడీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు షాలిన్ కావాలనే అక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. కావాలనే తన డ్రెస్ని ఒకలాగా వేసుకొని ఉంటుంది. తను ఏజిన్ చూస్తున్నాడని తెలిసి కావాలని కింద పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అతను వచ్చి పట్టుకుంటాడు. తనని పట్టుకునేటప్పుడు ఏజిన్కి దెబ్బ తగులుతుంది. తను ఏజిన్ షర్ట్ తీసి మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటుంది. సారీ కూడా చెప్తుంది. ఇన్నోసెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను కావాలనే ఏజిన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను క్లోజ్గా వచ్చి, మీకు పెయిన్గా ఉందా అని అడుగుతుంది. ఏజిన్ తన బిహేవియర్ చూసి అర్థం చేసుకుంటాడు. తనని దగ్గరికి లాక్కుంటాడు. నువ్వు కావాలనే నా ముందు ఇలా డ్రెస్సింగ్ వేసుకున్నావు కదా, నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా అని అడుగుతాడు. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పి తన డ్రెస్సుకుండే జిప్ని వేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇతని విషయంలో నేను చాలా కష్టపడాలనుకుంటా అని తను మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లిన్ స్నానం చేసి బయటకు వస్తుంది. ఏజిన్ని చూసి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతుంది. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని రా అని చెప్పి తనకి ఒక డ్రెస్ ఇస్తాడు. తను చాలా హ్యాపీగా ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. కానీ అది మెయిడ్స్ వేసుకునే డ్రెస్ అన్నమాట. మీరు నన్ను ఈ డ్రెస్ ఎందుకు వేసుకోమన్నారని అడుగుతుంది. కానీ ఏజిన్ ఏమో లిన్ని చూస్తూ షాలిన్ని గుర్తు చేసుకుంటాడు. తనతో రొమాన్స్ చేస్తాడు. కానీ మనసులో షాలిన్నే తలుచుకుంటూ ఉంటాడు. తనతో నైట్ స్పెండ్ చేస్తాడు. ఇంకో పక్క షాలిన్ ఒక ఫిష్ని కట్ చేస్తూ ఉంటుంది. చాలా కోపంగా ఉంటుంది. నువ్వు నావన్నీ తీసుకున్నావు కదా, ఇంకిప్పుడు నీ టైం వచ్చిందని అనుకుంటూ ఉంటుంది.
నెక్స్ట్ లిన్ ఫ్రెండ్స్ అందరూ వచ్చుంటారు. నీకు తెలుసా మిస్టర్ ఫు సిటీలోకి వచ్చారంట, వాళ్ళ సిస్టర్ని వెతుక్కుంటూ వచ్చారు అని చెప్తారు. వీళ్ళు హీరో గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సిస్టర్ ఫేస్ మీద హార్ట్ షేప్లో ఒక బర్త్ మార్క్ కూడా ఉంటుందంట అని చెప్తారు. షాలిన్ షాక్ అవుతుంది. షాలిన్ ఆ డాక్టర్ని అడుగుంటుంది ఆ అమ్మాయికి రిలేటివ్స్ ఎవ్వరూ లేరా అని. తన గురించి వాళ్ళ రిలేటివ్స్ గురించి ఏం తెలియదని డాక్టర్ చెప్పుంటారు. కానీ తను చనిపోయే ముందు తనకి ఒక బ్రదర్ ఉన్నాడని చెప్పిందని చెప్తారు. షాలిన్ ఆలోచిస్తుంది, అంటే మిస్టర్ ఫు వాళ్ళ సిస్టర్ని వెతుక్కుంటూ వచ్చారనమాట అని అనుకుంటుంది. లిన్ షాలిన్ దగ్గరికి వెళ్ళి తన ఫేస్ పట్టుకొని ఈ హార్ట్ షేప్లో ఉన్న మార్క్ని చూస్తుంది. ఒకవేళ నువ్వు మిస్టర్ ఫు సిస్టర్వా అని అడుగుతుంది. నేను మిస్టర్ ఫు సిస్టర్ని ఎలా అవుతాను? నేను అంత పెద్ద రిచ్ పర్సన్కి సిస్టర్ అయి ఉంటే మెయిడ్గా ఎందుకు పనిచేస్తానని అంటుంది. అందరూ లిన్ డ్రెస్ గురించి బాగుందని చెప్పి పొగుడుతూ ఉంటారు. చాలా ఎక్స్పెన్సివ్ డ్రెస్ అన్నమాట. షాలిన్ ఆ డ్రెస్ చూసి చాలా కోప్పడుతుంది. ఎందుకంటే ఆ డ్రెస్ షాలిన్ వాళ్ళ అమ్మది. ఆవిడ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు వేసుకోవాలని అనుకుని ఉంటారు. ఇది మా అమ్మ దగ్గర నుండి డ్రెస్ కూడా కొట్టేసిందా అని అనుకుంటుంది. పాస్ట్ లో ఒక సీన్ చూపిస్తున్నారు. షాలిన్ వాళ్ళమ్మ ఆ డ్రెస్ ని వెతుకుతూ ఉంటారు. లిన్ ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. నువ్వు నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావని అడుగుతారు. ఈ డ్రెస్ నాకు బాగుంది అందుకే వేసుకున్నానని లిన్ అంటుంది. షాలిన్ వాళ్ళమ్మ, నీకు ముందే తెలుసు కదా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, నేను ఈ డ్రెస్ వేసుకొని నా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, ఆ డ్రెస్ తీసివ్వు అని అంటారు. కానీ తను షాలిన్ వాళ్ళమ్మను తోసేస్తుంది. ఆవిడ తలకు దెబ్బ కూడా తగులుతుంది. ఈ డ్రెస్ నాదని చెప్తుంది. షాలిన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇదంతా గుర్తు చేసుకొని షాలిన్ బాధపడుతూ ఉంటుంది. సడన్గా ఆ లిన్ షాలిన్ని పట్టుకొని వచ్చిన వాళ్లకు టీ ఇవ్వాలని కూడా తెలీదా అని అరుస్తుంది. షాలిన్ టీ చేయడానికి వెళ్ళి టాయిలెట్లో ఉన్న వాటర్ని టీలో మిక్స్ చేస్తుంది. నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలాగే చేయాలని షాలిన్ అనుకుంటుంది. లిన్ ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. అందరూ డ్రెస్ బాగుందని తనని ఫోటో తీస్తూ ఉంటారు. సడన్గా ఆ డ్రెస్ కట్ అయి వచ్చేస్తుంది. ఇంత కాస్ట్లీ డ్రెస్ అలా ఎలా కట్ అయిందని అందరూ అడుగుతారు. లిన్ కోపంగా డ్రెస్ తీసుకొని షాలిన్ మీదకు విసిరేస్తుంది. నువ్వు ఈ డ్రెస్ని చూస్తూనే ఉన్నావు, ఖచ్చితంగా నువ్వే ఏదో చేశావని అంటుంది. నేనేం చేయలేదని షాలిన్ చెప్తుంది. నీకు ఇప్పుడే బుద్ధి చెప్తానుండు అని లిన్ సిజర్ అడుగుతుంది షాలిన్ డ్రెస్ కట్ చేయడానికి. అప్పుడు అక్కడికి లిన్ హస్బెండ్ యాజిన్ రావడం చూసి షాలిన్ దాని చేతిలో నుంచి సిజర్ తీసుకుంటుంది. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి సిజర్తో తన డ్రెస్ని కట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు సంతోషమా అని షాలిన్ అడుగుతుంది. ఇదంతా యాజిన్ చూసి చాలా బాధ అనిపించి షాలిన్కి కోట్ కప్పుతాడు. లిన్ మీద కోప్పడతాడు. నువ్వు ఒక మెయిడ్ కోసం నన్నే అరుస్తావా అని లిన్ అంటుంది. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నేనేం చేయలేదు, తనే నా డ్రెస్ని పాడు చేసిందని లిన్ అంటుంది. అక్కడికి ఇంకొక మెయిడ్ వస్తుంది. తను గేజ్లో ఎలుక పడుంటుంది. దాన్ని లిన్కి చూపిస్తుంది. ఇది మీ కబోర్డ్లో దొరికిందని చెప్తుంది. ఆ డ్రెస్ పీస్ కూడా కొంచెం ఆ ఎలుక దగ్గర ఉంటుంది. ఇదంతా కూడా ఇదే చేసి ఉంటుందని లిన్ అంటుంది. నేనేం చేయలేదని షాలిన్ అంటుంది. ఇంకా చాలు, అందరి ముందు షాలిన్కి సారీ చెప్పు అని ఏజిన్ అంటాడు. ఒక మెయిడ్కి నేను ఎందుకు సారీ చెప్పాలని లిన్ షాలిన్ని కొడుతుంది. ఏజిన్ మళ్ళీ అరుస్తాడు. క్లియర్గా తెలుస్తోంది, నువ్వు నా హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావని లిన్ అంటుంది. ఏజిన్కి కోపం వచ్చి నిన్ను ఇంకా నా కంపెనీస్కి హెడ్గా కూడా చేయను అని చెప్పి షాలిన్ని అక్కడి నుండి తీసుకెళ్తాడు. షాలినే ఒక ఎలుకను తీసుకెళ్లి దాని కబోర్డ్లో వదిలేసి ఉంటుంది. ఈ డ్రెస్ మా అమ్మకు దక్కలేదు, నీకు కూడా దక్కకూడదని అలా చేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో లిన్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. షాలిన్ కేక్ తీసుకెళ్తుంటే ఏజిన్ వస్తాడు. చూసుకోకుండా కేక్ అతని కోట్ మీద పడుతుంది. తను క్లీన్ చేస్తుంటే ఎవరో వాళ్ళిద్దరిని క్లోజ్గా వీడియో తీసి లిన్కి పంపిస్తారు. తను వెంటనే వాళ్ళిద్దరూ ఉండే ప్లేస్కి వస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. షాలిన్ అయితే కేక్ తీసుకొని వస్తుంది. ఇంకా ఏజిన్ తన కోసం బొకే తీసుకొని ఒక గిఫ్ట్ కూడా తీసుకొస్తాడు. అలా అందరూ విష్ చేయడానికి వచ్చేసరికి తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా లిప్స్టిక్ అప్లై చేసుకుంటుంది. షాలిన్ మీద కోపంతోనే అలా చేస్తుంది. కానీ ఆల్రెడీ షాలిన్ దాని లిప్స్టిక్లో ఏదో డ్రగ్స్ మిక్స్ చేసి ఉంటుంది. నా తరపున నీకు గిఫ్ట్ అని అలా చేసుంటుంది. లిన్ షాలిన్ని అక్కడికి పిలిపించి కొడుతుంది. తన గొంతు పట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు,
నెక్స్ట్ టైం ఇలాంటివి ట్రై చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. తను వెళ్ళేటప్పుడు లిన్కి ఏదో అవుతూ ఉంటుంది. తను చాలా హార్ట్గా ఫీల్ అవుతుంది. ఆ డ్రగ్స్ వల్ల తను ఏం చేస్తోందో తనకి తెలియడం లేదు. అక్కడికి ఒక గెస్ట్ వస్తాడు. అతన్ని దగ్గరికి రమ్మని పిలుస్తుంది. నేను ఎలా ఉన్నానని అడుగుతుంది. వాడికి క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క శాలిన్ వీళ్ళ రొమాన్స్ వీడియోని అందరి ముందు ప్లే చేస్తుంది. ఆ పార్టీకి హీరో ఇంకా హీరో అసిస్టెంట్ కూడా వచ్చుంటారు. అందరూ వాష్రూమ్ వైపు వెళ్తారు. లిన్ ఏమో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ హీరో శాలిన్ని చూసేస్తాడు. తను నా సిస్టర్ లాగే ఉందని చెప్పి శాలిన్ వెనకాలే వెళ్తాడు. ఆ గెస్ట్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, అది లిన్ మీద కోప్పడుతుంది. నువ్వు నా హస్బెండ్తో ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఇదంతా శాలిన్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. యాజిన్ అక్కడికి వస్తాడు. అది ఎంత చెప్తున్నా వినకుండా తనని తోసేస్తాడు. నా ఫ్యామిలీ ప్రాపర్టీ నీకేం ఇవ్వనని అంటాడు. శాలిన్ ఒక పక్క మనసులో నేను నీకు ఇలాంటి సర్ప్రైజే ఇవ్వాలనుకున్నానని అనుకుంటుంది. తను అక్కడ నుండి వెళ్ళేటప్పుడు హీరో శాలిన్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ తను హీరో ముందే క్రాస్ అవుతుంది. హీరో గమనించడు. ఇంట్లో లిన్ చాలా కోప్పడుతూ ఉంటుంది. శాలిన్ అటుగా వెళ్తుంటే తన మీదకి గ్లాస్ విసిరేస్తుంది. కానీ కరెక్ట్ టైంకి యాజిన్ వచ్చి అడ్డుగా చేయి పెడతాడు. అతనికి తగులుతుంది. యాజిన్కి దెబ్బ తగలడం చూసి అది దగ్గరకు వస్తుంది. శాలిన్ అతని చేయి పట్టుకొని చూస్తూ ఉంటుంది. నువ్వు నా హస్బెండ్ని అలా ఎలా టచ్ చేస్తావని చెప్పి లిన్ కొడుతుంది. మళ్ళీ కొట్టబోతుంటే యాజిన్ ఆపుతాడు. అది నిన్న జరిగిన దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ యాజిన్ దాని మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నీకు నీ హస్బెండ్ అంటే చాలా ఇష్టం కదా అని శాలిన్ లిన్ని అడుగుతుంది. కానీ దానికి కోపం వచ్చి గ్లాస్ తీసుకొని కొట్టబోతుంటే శాలిన్ ఆ గ్లాస్లో ఉన్న డ్రింక్స్ని దాని మీద పడేస్తుంది. అది మళ్ళీ కోప్పడుతుంది. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇప్పుడే కదా యాజిన్ నీకు వార్నింగ్ ఇచ్చారని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది సర్వెంట్ని పిలిచి 10 minutesలో ఈ శాలిన్ గురించి మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్తుంది. అతను 10 minutesలో తను ఎవరో వచ్చి చెప్తాడు. తను ఎవరో కాదు, మిస్టర్ ఫూ వాళ్ళ సిస్టర్. అతను శాలిన్ని వెతుకుతున్నాడని చెప్తాడు. అది మిస్టర్ ఫూ వాళ్ళ సిస్టర్ అయితే నా ఇంట్లో మెయిడ్గా ఎందుకు పనిచేస్తోందా అని అనుకుంటుంది. వెంటనే అది హీరోకి కాల్ చేసి మిస్టర్ ఫూ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని చెప్తుంది. అది కూడా మీ సిస్టర్ గురించి అని చెప్తుంది. అంతలో అక్కడ బయట ఒక అతను శాలిన్ని ఏడిపిస్తూ ఉంటాడు. హీరో కార్ ఆపమని చెప్తాడు. వెళ్ళి వాణ్ణి బాగా కొడతాడు. శాలిన్ మధ్యలోకి వస్తుంది. ఇతను ఎవరా అని అనుకుంటుంది. అప్పుడు యాజిన్ కార్ అటుగా వెళ్తూ ఉంటుంది. ఇదంతా తనే ప్లాన్ చేసి ఉంటుంది. ఆ రౌడీ కూడా ఫేకే అన్నమాట. కానీ హీరో మధ్యలోకి వచ్చేసి ఉంటాడు. నీకేం కాలేదు కదా అని హీరో తన ఫేస్ని టచ్ చేస్తాడు. నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు? నీ వల్ల నా మేకప్ మొత్తం పోయిందని తను అంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావని అసిస్టెంట్ అరుస్తాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా విషయంలో జోక్యం చేసుకోకండి అని వార్నింగ్ ఇస్తుంది. తను యాజిన్ రాగానే అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో అసిస్టెంట్తో తను నా సిస్టర్ లాగా ఉంది అంతే, కానీ తను నా సిస్టర్ కాదు అని అంటాడు. అసిస్టెంట్ హీరోతో ఆ అమ్మాయి చాలా రూడ్గా మాట్లాడుతోంది అని అంటాడు. లేదు, తను రూడ్ ఏం కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని హీరో అంటాడు. నెక్స్ట్ సీన్లో యాజిన్ బార్లో ఉంటాడు. శాలిన్ ఫేక్గా ఇద్దరిని సెట్ చేసి లోపలికి వెళ్తుంది. హీరో కూడా తనని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు. లోపల యాజిన్ని చూపిస్తున్నారు. అతను చాలా మూడ్ ఆఫ్గా ఉంటాడు. అతనికి శాలిన్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఆ ఫేక్ యాక్టర్స్ దగ్గర నుంచి తనని సేవ్ చేసి తీసుకెళ్తాడు. తనేమో వెనక నుంచి హక్ చేసుకుంటుంది. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి అని అంటుంది. వాడు తనని లోపలికి తీసుకెళ్లి ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మీరు బాగా డ్రింక్స్ తాగారు అని తను ఆపడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఇదే కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నావని అంటాడు. నేనొక మెయిడ్ని, అందుకే మీరు నా క్యారెక్టర్ని చీప్గా అనుకున్నారు కదా అని తను ఫీల్ అవుతుంది. ఇదంతా నిజం కాకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను, మీరు రావడం లేట్ అయింది, అందుకే ఫాలో అయ్యాను అని చెప్తుంది. అప్పుడే ఆ రౌడీలు నన్ను ఏడిపించారు అని చెప్తుంది. ఈ డ్రెస్లోనా అని అడుగుతాడు. ఈ డ్రెస్కి ఏంటి, ఇది మెయిడ్ డ్రెస్, నువ్వు నన్ను డౌట్ పడుతున్నావు కదా అని తను ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తుంది. హీరో తన యాక్టింగ్ అంతా చూస్తూ ఉంటాడు. తను హీరోని చూస్తుంది. హీరోకి సైగ చేస్తుంది.
ఏదేమైనా సరే నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటుంది. అసిస్టెంట్ హీరోతో ఈ అమ్మాయి ఏంటి మీతో ఇలా మాట్లాడుతోంది అని అంటాడు. సైలెంట్గా ఉండు అని హీరో అసిస్టెంట్తో కూడా చెప్తాడు. యాజిన్ తన వెనకాలే వెళ్ళి మాట్లాడతాడు. నన్ను టచ్ చేస్తే నీ చేతులు డర్టీగా అవుతాయి, నా ఉద్దేశం అది కాదు అని అంటాడు. తను యాక్టింగ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతనేమో వెనకాలే వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో లిన్ కార్లో వీళ్ళిద్దరిని కలిసి రావడం చూస్తుంది. షాలిన్ పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. యాజిన్ తనని పట్టుకుంటాడు. లిన్కి చాలా కోపం వస్తుంది. షాలిన్ లోపలికి వచ్చాక మీరు నాకు దూరంగా ఉండండి, మీ వైఫ్ చూస్తే ప్రాబ్లం అవుతుందని అంటుంది. వాడేమో తనని క్లోజ్గా పట్టుకొని ఇది నా ఇల్లు, నా ఇష్టం, నన్ను ఏమైనా అనేంత రైట్స్ కానీ అధికారం కానీ దానికి లేవు అని అంటాడు. లిన్ అక్కడికి వచ్చి షాలిన్ని కొట్టి నా హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అరుస్తుంది. నేనేం అలా చేయలేదని షాలిన్ అంటుంది. యాజిన్ లిన్ని కొడతాడు. నువ్వు నా హస్బెండ్వి, ఒక మెయిడ్ కోసం నన్నే కొడతావా అని అంటుంది. ఇంకోసారి తన గురించి అలా మాట్లాడద్దు అని అరుస్తాడు. షాలిన్ నవ్వుతూ ఉంటుంది, కానీ యాజిన్ ముందు ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతుంది. లిన్ ఒకలాగా అవుతూ ఉంటుంది. ఒక స్టిక్ తీసుకొని షాలిన్ని కొట్టబోతుంటే యాజిన్ అడ్డుగా వస్తాడు. అతని చేతికి దెబ్బ తగులుతుంది. యాజిన్ నా కోసం ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదని షాలిన్ షాక్లో చూస్తూ ఉంటుంది. మీరు నా కోసం ఇలా చేయకండి అని షాలిన్ అంటుంది. నేను నీ కోసం ఏమైనా చేస్తానని అతను అంటాడు. ఇతనేంటి అన్ని సిచ్యువేషన్స్లోనూ నన్ను సేవ్ చేయడానికే ట్రై చేస్తున్నాడే అని అనుకుంటుంది. నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తానని యాజిన్ అంటాడు. ఈ అమ్మాయి కోసం నాకు డివోర్స్ ఇచ్చేస్తావా అని అడుగుతుంది. ఎందుకంటే నాకు నీ గురించి మొత్తం తెలుసు. జావ్ ఫ్యామిలీ అలా అవ్వడానికి కారణం నువ్వే. సిటీ మొత్తం నువ్వు చేసిన దాని గురించే మాట్లాడుకుంటున్నారని చెప్తాడు. షాలిన్ యాజిన్ని అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ తనకి ప్లాస్టిక్ సర్జరీ చేసుంటాడు కదా, ఆ డాక్టర్ లోపలికి పిలిచి మాట్లాడతాడు. ఎవరో నిన్ను ఫాలో అవుతున్నారని చెప్తాడు. నాకు తెలిసి నేను ఎవరి ఫేస్తో అయితే ఉన్నానో వాళ్ళ రిలేటివ్సే నన్ను వెతుకుతున్నారని తను చెప్తుంది. మీ అమ్మ నా లైఫ్ని సేవ్ చేశారు, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తున్నానని డాక్టర్ అంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. నేను అన్నీ పోగొట్టుకున్నాను, రివెంజ్ మాత్రం తీర్చుకోకుండా ఉండను అని షాలిన్ అంటుంది. ట్రీట్మెంట్ అయిపోయాక యాజిన్ బయటికి రాగానే తను చాలా కేరింగ్గా తీసుకెళ్తుంటే డాక్టర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఆ డాక్టర్కి తనంటే ఇష్టమేమో. వాళ్ళిద్దరూ అలా వాక్కి వెళ్తుంటే బాగా చలిగా ఉంటుంది. యాజిన్ కోట్ తీసి కప్పుతాడు. తను థ్యాంక్స్ చెప్తుంది. ఈరోజు మనం హోటల్లో స్టే చేయాలని యాజిన్ చెప్తాడు. ఇదంతా కరెక్టా అని అడుగుతుంది. భయపడకు, ఆల్రెడీ నాకు దెబ్బ తగిలింది కదా, నేను నిన్ను ఏం చెయ్యనులే అని అంటాడు. వాళ్ళు ఒక హోటల్కి వెళ్తారు. అక్కడున్న రూమ్స్ అన్నీ హీరో బుక్ చేసుకొని ఉంటాడు. తను ఆ పేరు విని మనం వేరే హోటల్కి వెళ్దామని అంటుంది. హీరో అటుగా వెళ్తుంటే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. వాళ్ళు వేరే హోటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక యాజిన్కి స్టమక్ పెయిన్గా ఉంటుంది. నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి తను అక్కడ నుండి వెళ్తుంది. తను వాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంది. షాలిన్కి తెలుస్తుంది వాళ్ళ జావ్ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్తో యాజిన్కి కూడా సంబంధం ఉందని. వాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది కదా, అదంతా పడేస్తుంది. వాటర్లో డ్రగ్స్ కలిపి తీసుకెళ్తుంది. అక్కడికి లిన్ వచ్చి యాజిన్ గాయం మీదే ప్రెస్ చేస్తూ ఉంటుంది. షాలిన్ అక్కడికి వచ్చి దాన్ని పక్కకు తోసేస్తుంది. దాని చంప పగలగొడుతుంది. అది అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ డ్రగ్స్ కలిపిన వాటర్ని షాలిన్కి ఇస్తుంది. వాడేమో తాగేస్తాడు. ఆ తర్వాత వాడు తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. తను ఆల్రెడీ ఒక కెమెరా కూడా సెట్ చేసి ఉంటుంది. వాడేమో సడన్గా కంట్రోల్ చేసుకొని ఆగిపోతాడు. నేను నా వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తాను, ఆ తర్వాత మనమిద్దరం మన గురించి ఆలోచిద్దామని చెప్తాడు. తను హక్ చేసుకుంటుంది. నేను మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను కదా, ఆ మెడిసిన్ వల్ల నువ్వు ఒక లూజర్ లాగా అవుతావు, నాకు క్లోజ్గా రాలేవని చెప్పి తను అనుకుంటుంది. లిన్ని గార్డ్స్ తీసుకెళ్తుంటే షాలిన్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. మిస్టర్ ఫూ అక్కడికి వస్తాడు. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావే అని అడుగుతాడు. నువ్వు మళ్ళీ నా ముందుకు వచ్చేసావా అని తను అంటుంది. తను వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుంటాడు. నన్ను ఎందుకు పట్టుకున్నావని అడుగుతుంది. మర్చిపోయావా నేను సీనియర్ని అంటాడు. అయితే ఏంటి అని వెళ్ళిపోతుంటే మళ్ళీ తనని ఆపుతాడు. నీ హద్దుల్లో నువ్వుండు, నువ్వేం మా నాన్నవు కాదు, నా దారికి అడ్డు రాకు అని అంటుంది. కానీ హీరో ఏమో తనని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు.
నువ్వు నా దగ్గరకు వస్తావా అని అడుగుతాడు. అసలు నువ్వెవరు? నీ ఫేస్ని అద్దంలో చూసుకున్నావా? నాకు బాగా తెలుసు, నీలాంటి వాళ్ళు ఇలా అమ్మాయిల దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటారు. నువ్వు తర్వాత రీగ్రెట్గా ఫీల్ అవుతావు. నేనేం రీగ్రెట్గా ఫీల్ అవ్వను అని తను అంటుంది. నాకు దూరంగా ఉండు, అదే నీకు మంచిదని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఆజిన్ పడుకొని ఉంటే శాలిన్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆజిన్ లేచాక తన దగ్గరకు వస్తుంటే, ఫస్ట్ నువ్వు ఏమైనా తిను, నీకోసం నేను కుక్ చేశానని చెప్తుంది. తను అందులో కూడా మెడిసిన్ కలిపేసి ఉంటుంది. వాడు మళ్ళీ శాలిన్కి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. తను ఇచ్చిన మెడిసిన్ అలాంటిది కదా, మళ్ళీ వాడు ఏం చేయలేకపోతాడు. ఏమైంది, నువ్వు బాగా టయర్డ్గా ఉన్నావేమోనని అంటుంది. వాడికి కాల్ వస్తుంది. వాళ్ళ గ్రాండ్మా కాల్ చేసుంటారు. వీడి గురించి తెలిసి తిడుతూ ఉంటారు. నేను బిజినెస్ మీటింగ్ కోసం హోటల్లో ఉన్నాను, నువ్వు ఇక్కడికి రా అని పిలుస్తారు. నేను డివోర్స్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. ఫస్ట్ ఈ గ్రాండ్మా ఎవరో కనుక్కోవాలని శాలిన్ అనుకుంటుంది. ఆసిన్ వాళ్ళ గ్రాండ్మా వాడిని చూడగానే కొడతారు. నువ్వు లిన్కి డివోర్స్ ఇవ్వకూడదని చెప్తారు. తను నా పరువు మొత్తం తీసేసింది, నన్ను చీట్ చేసింది, తను నాకు వద్దని చెప్పేస్తాడు. నీకు తెలుసు కదా, జావ్ ఫ్యామిలీ వల్లే మనం ఈరోజు బ్యాంక్రప్ట్ అవ్వకుండా ఉన్నాం, అందుకు కారణం లిన్నే అని ఆవిడంటారు. తను నన్ను చీట్ చేసి వేరే వాళ్ళతో ఉందని చెప్తాడు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, వేరే వాళ్ళ మాటలు నమ్మొద్దని తను అంటుంది. నువ్వు నాకు దూరంగా ఉండు అని అంటాడు. నీకు తెలుసా లేదా, ఈ మ్యారేజ్ వల్ల మనకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా అని గ్రాండ్మా అంటారు. మీరు డివోర్స్ తీసుకుంటే మీ బిజినెస్ కూడా డౌన్ అవుతుంది. ఈ పర్సనల్ లైఫ్ కోసం మీ బిజినెస్ లైఫ్ని పాడు చేసుకోకండి అని అంటారు. గ్రాండ్మా ఎంత చెప్పినా ఆజిన్ వినడం లేదు. లిన్ని ఇక్కడ నుండి నువ్వు వెళ్లాల్సిందే అని అంటాడు. ఇంకో పక్క శాలిన్ని గ్రాండ్మా వాళ్ళ అసిస్టెంట్ చూసేస్తాడు. అందరి ముందుకు తీసుకొస్తాడు. నిన్ను హోటల్లోనే ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆజిన్ అడుగుతాడు. తన వల్లే ఇదంతా జరుగుతోందని లిన్ గ్రాండ్మాతో చెప్తుంది. నువ్వు ఈ అమ్మాయి కోసమే లిన్కి డివోర్స్ ఇస్తున్నావా అని అడుగుతారు. ఆజిన్ క్లియర్గా చెప్పేస్తాడు, నేనింకా లిన్తో కలిసి ఉండలేనని. నువ్వు లిన్కి డివోర్స్ ఇస్తే నీ 30% షేర్స్ని లిన్కే ఇచ్చేస్తానని గ్రాండ్మా చెప్తారు. నీ దగ్గర మిగిలిన 30% షేర్స్తో నువ్వు బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్తారు. ఆజిన్ శాలిన్ని అక్కడి నుండి వెళ్ళమంటాడు. తను వాష్రూమ్లోకి వెళ్ళి డాక్టర్కి కాల్ చేస్తుంది. గ్రాండ్ మదర్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. గ్రాండ్ మదర్ మీ అమ్మతో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, వాళ్ళ దగ్గర మీ అమ్మ షేర్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్తాడు. లిన్ గ్రాండ్మా ఇద్దరూ కలిసే మీ అమ్మ వాళ్ళను అలా చేశారని చెప్తాడు. ఇంకో పక్క గ్రాండ్మా ఆజిన్తో, నువ్వు లిన్తో కలిసి ఉంటే ఆ 30% షేర్స్ కూడా నీకే ఇస్తాను, మన ముగ్గురి బిజినెస్లు బాగుంటాయని చెప్తారు. శాలిన్ టీ తీసుకొని అక్కడికి వస్తుంది. ఆజిన్ లిన్తో కలిసిపోయాడని తెలిసి తను ఇన్నోసెంట్గా చూస్తూ ఉంటుంది. ఆజిన్ తన చేయి పట్టుకుంటాడు. గ్రాండ్మా ఆజిన్కి గుర్తు చేస్తారు. వాడు శాలిన్ చేయి వదిలేసి లిన్ చేయి పట్టుకుంటాడు. గ్రాండ్మా శాలిన్తో, నీకు నీ ప్లేస్ ఏంటో అర్థమైంది కదా అని అంటారు. ఆజిన్ అక్కడి నుండి వెళ్ళిపోయాక లిన్ శాలిన్ని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. శాలిన్ దాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. ప్లీజ్ నాకు ఈ జాబ్ చాలా ముఖ్యమని చెప్పి అడుగుతుంది. సరే, నువ్వు ఇక్కడ జాబ్ చేయాలనుకుంటే నేను నీతో చాలా వర్క్ చేయించుకుంటానని చెప్తుంది. శాలిన్ మనసులో గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని అనుకుంటూ ఉంటుంది. ఆజిన్ తనని పిలుస్తాడు. తను కావాలనే తన ఫేస్ మీద లిప్స్టిక్ అప్లై చేసుకొని లిన్ తనని కొట్టినట్టు బిల్డప్ ఇస్తూ వెళ్తుంది. తన ఫేస్కి స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంటుంది. నువ్వేం బాధపడకు, నేను త్వరగా ఏదో ఒకటి చేస్తానులే అని అంటాడు. మనం ఇలా కలవకపోవడమే మంచిది, మీ వైఫ్కి తెలిస్తే నన్ను ఏం చేస్తుందో ఏమో అని తను అంటుంది. వాడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడి నుండి తను బయటికి వస్తుంది. బయట హీరో ఉంటాడు. నీ ఫేస్కి ఏమైంది, ఈ మధ్య మీరు లిమిట్స్ ఎక్కువగా క్రాస్ చేస్తున్నట్టున్నారే అని అంటాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు చూసినా నా జోలికి ఎందుకు వస్తున్నావని అరుస్తుంది. తను నోట్లో నుంచి ఏదో ఉంచేసి అక్కడి నుండి వెళ్తుంటే స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో పట్టుకుంటాడు. తను హీరోని కొట్టి వెళ్ళిపోతుంటే, నువ్వు అందరినీ సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తావు కదా, అలాంటివి నా దగ్గర ట్రై చేయొద్దు అని హీరో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది. శాలిన్ ఇంకొక మెయిడ్ని అడుగుతుంది, ఏం జరుగుతోంది ఇక్కడ అని. నీకు తెలీదా, లిన్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారంట, అతను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం వస్తున్నాడు, అందుకే ఈ హడావిడంతా అని చెప్తుంది. అందరూ వర్క్ చేస్తూ ఉంటారు.
అక్కడికి లిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేస్తాడు. ఆ లిన్ ఏమో వాళ్ళ బ్రదర్ని చూసి చాలా సంతోషపడుతుంది. నువ్వు చాలా చిన్న పిల్లాడివి, ఈ ఏజ్లో నీకు ఇలాంటి భయంకరమైన ఆటలన్నీ అవసరమా అని అంటుంది. తను శాలిన్ని పిలిచి ఏంటలా చూస్తున్నావు, వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని చూసుకో అని చెప్పి అరుస్తుంది. తను లిన్ వాళ్ళ బ్రదర్ సూట్ కేస్ని ఓపెన్ చేస్తే అందులో చాలా బొమ్మలుంటాయి. ఒక బొమ్మకేమో దెబ్బలు తగిలినట్టు కట్లు కట్టుంటారు. నెక్స్ట్ ఆ లిన్ వాళ్ళ బ్రదర్ కోసం కేక్ తీసుకురమ్మని పంపిస్తుంది. తను కేక్ తీసుకొని వచ్చేటప్పుడు కొంతమంది రౌడీలు తన వెంట పడతారు. ఇదంతా ఆ లిన్ ప్లానే అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఎలాగో వస్తుంది, కానీ వాళ్ళు అటాక్ చేస్తారు. అక్కడికి లిన్ వాళ్ళ బ్రదర్ వచ్చి వాళ్ళని కొట్టి తనని సేవ్ చేస్తాడు. అప్పటికే కత్తిగాయం చేసేసి ఉంటారు. తనని లోపలికి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. తను లేచాక అక్కడున్న ఆ పెయింటింగ్కి ఏదో మాడ్యులేషన్ చేస్తూ ఉంటుంది. లిన్ వాళ్ళ బ్రదర్ అక్కడికి వచ్చి నా వస్తువులు ఇంకొకరు తాకడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. నువ్వు కూడా నీ సిస్టర్ లాగే, తను కూడా ఇంతే, తనకన్నా కిందున్న వాళ్ళని అసలు కేర్ చేయదు, వాళ్ళకు మర్యాద కూడా ఇవ్వదు అని అంటుంది. అలాగే వాడికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ లిన్ వాళ్ళ బ్రదర్తో కలిసి డిన్నర్ చేస్తుంటే ఒక మెయిడ్ పొరపాటున ఫుడ్ కింద పడేస్తుంది. లిన్కి చాలా కోపం వచ్చి ఆ మెయిడ్ని టార్చర్ చేస్తుంటే వాళ్ళ బ్రదర్ అడ్డుపడతాడు. వాళ్ళ బ్రదర్ చేతికి దెబ్బ తగులుతుంది. ఆ లిన్ చాలా బాధపడుతుంది. వాడు లోపల కూర్చొని ఉంటే శాలిన్ అక్కడికి వెళ్ళి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అవుతారు. వీళ్ళిద్దరిని క్లోజ్గా చూసి ఆజిన్కి చాలా కోపం వస్తుంది. తనని పక్కకు తీసుకెళ్ళి నువ్వు వాడితో ఎందుకంత క్లోజ్గా ఉన్నావని అరుస్తాడు. మీరు జెలస్గా ఫీల్ అవుతున్నారా అని తను అంటుంది. వాడితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. వాడిని కూల్ చేయడానికి హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఆ లిన్ వాళ్ళ బ్రదర్కి బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి తీసుకెళ్తుంది. వాళ్ళతో పాటు శాలిన్ కూడా వెళ్తుంది. వాళ్ళ బ్రదర్ ఏమో వాళ్ళ అక్క చెప్పిన బట్టలు అస్సలు తీసుకోడు. శాలిన్ సెలెక్ట్ చేసిన బట్టలు ట్రై చేయడానికి వెళ్తాడు. ఈ గ్యాప్లో ఆ లిన్ శాలిన్ని అరుస్తుంది. అవును, నా బ్రదర్ని కూడా వల్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నావా, ఇప్పుడు నా హస్బెండ్ని వదిలేసావా అని అడుగుతుంది. శాలిన్ ఏమో అందరి ముందు ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ వచ్చి శాలిన్కి సపోర్ట్ చేసి వాళ్ళ అక్కను అరుస్తాడు. అరే నేనేం చేయలేదురా అని వాళ్ళ అక్క ఎంత చెప్పినా వినిపించుకోడు. కావాలంటే సీసీటీవీ ఫొటోస్ని కూడా చెక్ చేయని చెప్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ కెమెరాస్ లేవు మేడం అని చెప్తారు. ఇదంతా బయట నుంచి హీరో చూస్తూ ఉండుంటాడు. ఈ లిన్ ఏం చేస్తుందంటే హీరోని పిలిచి అసలు జరిగిందేంటో మీరైనా చెప్పండి అని అడుగుతుంది. హీరోకి ఆల్రెడీ శాలిన్ తెలుసు కదా, తనకి సపోర్ట్ చేసే మాట్లాడతాడు. అది షాక్లో చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఏమో శాలిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎందుకు ఇలా చేస్తోంది, తన ఉద్దేశం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వచ్చి మీ సిస్టర్ చనిపోయారు, మీ సిస్టర్ ఫేస్ ఇలా శాలిన్కి పెట్టారని చెప్తాడు. తను ఎందుకు ఇలా చేస్తోందో తెలుసుకోమని హీరో చెప్తాడు. నెక్స్ట్ లిన్ శాలిన్తో చాలా పని చేయించుకుంటూ ఉంటుంది. నేను నిన్ను ఈరోజు ఒక ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పి లిన్ శాలిన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ శాలిన్ వాళ్ళ గ్రాండ్మా ఉంటారు. ఆవిడ్ని చూసి తను చాలా బాధపడుతుంది. నాతో పెట్టుకుంటే నీ పరిస్థితి కూడా ఇంతేనని లిన్ శాలిన్కి వార్నింగ్ ఇస్తుంది. బయటకు వచ్చాక తను డాక్టర్కి కాల్ చేసి మా గ్రాండ్మా పరిస్థితి ఇక్కడేం బాలేదు, నువ్వు తనని వేరే కంట్రీకి తీసుకెళ్ళు అని చెప్తుంది. నెక్స్ట్ లిన్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు కదా, వాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే లిన్ ఏమో ఆపడానికి ట్రై చేస్తుంది. నేను నీతో పాటు ఉండలేను, నీ గురించి నాకు అంతా తెలుసు, నువ్వేం చేసావో కూడా నాకు తెలుసు అని అంటాడు. లిన్ ఎంత రిక్వెస్ట్ చేసినా వినకుండా బయటికి వెళ్ళిపోతాడు. బయట శాలిన్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. వాడు శాలిన్ని కారులో ఎక్కిస్తాడు. నేను నీతో ఒక విషయం చెప్పాలి, లిన్ అసలు నా సిస్టర్ కాదు, ఆవిడ నాకు అమ్మవుతారు, నా ఫాదర్ ఎవరో కూడా నాకు తెలీదు, అందుకే నేను చాలా బాధపడుతున్నాను, ఇలాంటి తల్లి నాకున్నందుకు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను కూడా నీతో పాటు నీకు తోడుగా ఉండలేను అంటుంది. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే లిన్ నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేస్తోంది అని చెప్తుంది. నువ్వు పెద్దవాడి అయ్యావు కదా, నీ గురించి నువ్వే చూసుకోవాలి, ఎగ్జిబిషన్ రాబోతోంది, నువ్వు మంచి డ్రాయింగ్ వేసి అందులో పార్టిసిపేట్ చేయని చెప్పి మోటివేట్ చేసేటట్టు మాట్లాడుతుంది. వాడు చాలా ఎమోషనల్గా తనని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆ ఎగ్జిబిషన్లో లిన్ అందరితో నా బ్రదర్ చాలా బాగా డ్రాయింగ్ వేస్తాడని చెప్పి తెగ పొగుడుతూ ఉంటుంది. ఆజిన్ అక్కడికి వచ్చి
నువ్వేంటి, అతను నీ బ్రదరే కదా, ఏదో నీ కొడుకైనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి అని అంటాడు. అలాంటిదేం లేదు, నాకు నా బ్రదర్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అక్కడికి తన బ్రదర్ షాలిన్తో కలిసి వస్తాడు. వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. వీడేంటి మెయిడ్తో కలిసి వచ్చాడు అని అనుకుంటారు. నువ్వు తనతో కలిసి ఎందుకు వచ్చావని లిన్ అడుగుతుంది. వాడేం మాట్లాడకుండా స్టేజ్ మీదకి వెళ్తాడు. వాడు వేసిన ఆ పెయింటింగ్ని చూపిస్తాడు. అందులో షాలిన్ బొమ్మే వేసి ఉంటాడు. అది చూసి అందరూ చాలా షాక్ అవుతారు. ఒక మెయిడ్ బొమ్మని ఎంత బాగా వేశాడో చూడండి అని తెగ మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకో పక్క షాలిన్ పైకి వెళ్ళి లిన్ ల్యాప్టాప్లో ఏదో డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ లిన్ ఏమో పైకి వచ్చేస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే లోపల హీరో ఉంటాడు. షాలిన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. నాకు మీ మెయిడ్ బాగా నచ్చిందని చెప్తాడు. అయ్యో, మీరు మా గెస్ట్ కదా, మీకు నచ్చితే తీసుకెళ్ళండి అని లిన్ అంటుంది. హీరో షాలిన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఈ లిన్ ఏం చేస్తుందంటే వాళ్ళను ఏజిన్కి చూపిస్తుంది. చూసావా, అది అందరినీ సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది అని లేనిపోనివన్నీ చెప్తుంది. వాడు కోపంగా చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందంటే ఆ డౌన్లోడ్ ఫినిష్ అవ్వకముందే హీరో తనని సేవ్ చేయడానికి అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఎలాగో ఆ డౌన్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హీరో ఊరికే డ్రింక్స్ తాగినట్టు అలా యాక్టింగ్ చేస్తుంటాడు అంతే. తను హీరోకి చాలా థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది. అసలు ఈ అమ్మాయి ఏం చేయాలనుకుంటోంది తెలుసుకోవాలి అని హీరో అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షాలిన్ తన పని తను చేసుకుంటూ ఉంటే అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళు లిన్ని అరెస్ట్ చేయడానికి వచ్చుంటారు. అంటే తనే ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినట్టుంది. ఇది చేసిన ఫ్రాడ్ మొత్తం బయటపడింది. అది పోలీసుల ముందు నేనేం చేయలేదు, అంతా షాలినే చేసిందని చెప్పి తన మీదకి తోయడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా ఏజిన్ చూస్తూ ఉంటాడు. తన దగ్గరకు వచ్చి అసలు నువ్వేం చేసావో చెప్పు అని అడుగుతాడు. నేనేం చేయలేదు, నేను ఒక మెయిడ్ని, నేనేం చేస్తాను అని చెప్పి తను ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాడు ఇంకా కరిగిపోతాడు. నా మనసులో నువ్వే ఉన్నావు తెలుసా, నేను లిన్ని ఎప్పుడు లవ్ చేయలేదు అని చెప్పి తనని హక్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా హక్ చేసుకొని ఉంటే ఇదంతా లిన్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, వాడు చూసేస్తాడు. నెక్స్ట్ ఇంకా నువ్వేరా అని షాలిన్ మనసులో అనుకుంటుంది. వాడు షాలిన్ మీద చాలా కోప్పడతాడు. నువ్వు ఆసిన్తో క్లోజ్గా ఉండడం నేను చూశాను, నువ్వు అతనితో ఎందుకలా ఉంటున్నావని అరుస్తాడు. చూడు, నేను ఏది చేసినా ఒక కారణంతోనే చేస్తున్నాను, అది తర్వాత తెలుస్తుంది అని చెప్తుంది. నువ్వు ఇలా బాధ పెట్టుకోకు అని చెప్పి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ లిన్ జైల్లో ఉంటుంది కదా, అక్కడికి గ్రాండ్మా వస్తారు. గ్రాండ్మా నన్ను విడిపించడానికే వచ్చారా అని అడుగుతుంది. లేదు, నీ షేర్స్ అన్ని నా పేరు మీదకి రాసాయి, ఆ తర్వాత నిన్ను విడిపిస్తానని అంటారు. అందుకు తను ఒప్పుకోదు. గ్రాండ్మా అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆజిన్ అక్కడికి వస్తాడు. మీరు నన్ను విడిపించడానికే వచ్చారు కదా అని అడుగుతుంది. నేను అందుకోసం ఏం రాలేదు, నీకు డివోర్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు. నేను మీకు డివోర్స్ ఇవ్వను అని అంటుంది. కావాలంటే నా షేర్స్ అన్నీ కూడా మీ పేరు మీదకే రాసేస్తాను అంటుంది. వాడు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే పిలుస్తుంది. మీతో ఒక సీక్రెట్ చెప్పాలి అని అంటుంది. అదేంటో మనకి చూపించలేదు. నెక్స్ట్ సీన్లో షాలిన్ వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గరకు వెళ్ళి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి తనకి గొడుగు పడతాడు. నేను ఎక్కడికి వెళ్ళినా మీరు కనిపెట్టి మరీ వచ్చేస్తున్నారే అని అంటుంది. హీరో దగ్గర నుంచి గొడుగు తీసుకొని వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పెన్ డ్రైవ్ కనిపించదు. తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరో ఒక అతను వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. తను కళ్ళు తెరిస్తే అక్కడ గ్రాండ్మా ఉంటారు. ఆ గ్రాండ్మానే ఇదంతా చేయించుంటారు. నువ్వెవరో నాకు తెలుసు, ఈ ఫేస్ పెట్టుకొని అందరినీ బాగా వల్లో వేసుకున్నావు కదా అని అడుగుతారు. అక్కడికి హీరో వచ్చేస్తాడు. ఆ హీరో వచ్చే ముందే గ్రాండ్మా తనకి ఇంజెక్షన్ ఏదో వేసేసి ఉంటారు. హీరో వచ్చి గ్రాండ్మాని అరుస్తారు. తను మీకు కావలసిన మనిషి అని నాకు తెలీదు, నన్ను క్షమించండి అని గ్రాండ్మా అంటారు. హీరో తనని ఎత్తుకొని ఇందుకు నీకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంది అని చెప్పి గ్రాండ్మా సంగతి చూడమని చెప్పి అక్కడ నుండి హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. తనకి ఏదో డ్రగ్స్ ఇచ్చుంటారు కదా, తను ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. హీరో తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అంటే తనే దగ్గరికి లాక్కుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి మెల్లగా వెళ్ళిపోతుంటే హీరో అడ్డొస్తాడు. తను హీరోకి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళిపోతూ ఉంటుంది. నా దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా అని హీరో అంటాడు. తను ఏం మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో
ఆజిన్ లిన్ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. మీడియా వాళ్ళ ముందు జావ్ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటారు. అక్కడికి షాలిన్ వస్తుంది. జావ్ ఫ్యామిలీ ఎల్డర్ డాటర్ని నేనే, ఆ ప్రాపర్టీ మొత్తం నాదే అని చెప్పి అందరి ముందు చెప్పేస్తుంది. ఇంకా వీళ్ళు చేసిన ఫ్రాడ్ కూడా చెప్పేస్తుంది. అక్కడికి హీరో కూడా వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ ఆ లిన్ ఉంటుంది కదా, అది మళ్ళీ మెయిడ్స్ మీద అరుస్తూ ఉంటుంది. ఒకరి మీద గ్లాస్ విసిరేస్తే అక్కడికి ఆజిన్ వస్తాడు. మళ్ళీ ఆజిన్ షాలిన్తో కలిసి ఉంటాడు. అది వాళ్ళ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకంటే మా అమ్మని నువ్వు ఇలాగే చేసావు కదా, అందుకే నీ హస్బెండ్ని నేను ఇలా చేస్తున్నాను అని చెప్తుంది. ఆజిన్ తనతో కలిసి దాన్ని బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో షాలిన్ దగ్గరికి లిన్ బ్రదర్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ అబ్బాయి వచ్చి గొడవ పడతాడు. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటాడు. తను ఆ అబ్బాయికి ఒక కార్డ్ ఇస్తుంది. నువ్వు ఈ అమౌంట్ తీసుకొని నీ లైఫ్ని సెటిల్ చేసుకో, నువ్వు వీటి గురించి ఆలోచించొద్దు అని చెప్తుంది. వాడేమో తన మీద కోప్పడి తనని తోసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆజిన్ అక్కడికి వచ్చి వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అని అడుగుతాడు. వదిలేసే చిన్నపిల్లాడులే అని చెప్పి తను అంటుంది. వాడి దగ్గరే వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ కోసం ఫుడ్ తీసుకెళ్తాడు. నువ్వైనా నా కోసం వచ్చావని సంతోషపడుతుంది. వాళ్ళ అమ్మ తింటూ ఉంటే వాడికి కోపం వచ్చేస్తుంది. నువ్వు నా లైఫ్లో చేసిందంతా నేను మర్చిపోలేకపోతున్నాను, ఇక మీదట నువ్వు ఒక్కదానివే ఉండు అని చెప్పి వాళ్ళమ్మని తిట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆజిన్కి షాలిన్కి ఎంగేజ్మెంట్ అని చెప్పి అనౌన్స్ చేయడానికి ఒక పార్టీ అరేంజ్ చేస్తుంటారు. ఆ పార్టీకి లిన్ కూడా వస్తుంది. అక్కడికి వచ్చి నా హస్బెండ్ని వల్ల వేసుకున్నావా అని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. అసలు ఈ ప్రాపర్టీ మొత్తం నాదే అని చెప్పి పేపర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఉంటుంది. ఇది దౌర్జన్యంగా కబ్జా చేసుకొని ఉంటుంది. అది షాలిన్ని కిందకు తోసేస్తుంది. అప్పుడు అసిస్టెంట్ సార్ అని చెప్పి అంటాడు. ఏం లేదులే, ఇప్పుడు ఆ డ్రామా క్వీన్ ఏం చేస్తుందో చూడు, తను చేసే యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి హీరో హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. షాలిన్ పైకి లేచి చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్ పేపర్స్ అన్ని తీసుకుంటుంది. అవన్నీ బయటికి రావడానికి తను ఆజిన్తో క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేసింది. వాళ్ళిద్దరిని పోలీసులకు పట్టించేస్తుంది. అసలు జరిగిందంతా అందరి ముందు చెప్తుంది. ఈ ఆజిన్ ఒక పక్క జైల్లో అరుస్తూ ఉంటాడు. నువ్వెంత అరిచినా కూడా వాళ్ళు నిన్ను వదలరు అని అంటుంది. అసలు నేను నీతో ఉండలేకపోతున్నాను, నాకు సపరేట్ జైలు కావాలని అంటాడు. మనం భార్యాభర్తలం కదా, ఇలాగే ఒక జైల్లోనే వేస్తారు అని అంటుంది. అవును, ఇక్కడ నుండి ఎలా బయటపడేది అని అడుగుతాడు. నీకు ఒక విషయం తెలుసా, ఆ షాలిన్ ఎవరో తెలుసా, జవ్ ఫ్యామిలీ ఎల్డర్ డాటర్ అని చెప్తుంది. ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మన ఇంటికి వచ్చింది, మన దగ్గర నుంచి మొత్తం కొట్టేయడానికే ఇలా ప్లాన్ చేసింది అని చెప్తుంది. ఇక్కడ నుండి బయట ఎలా పడతామని మళ్ళీ అడుగుతాడు. నేను బయట ఒక మనిషిని ఏర్పాటు చేశాను, అతను మనల్ని రిలీజ్ చేస్తాడులే అని చెప్తుంది. వాడు చాలా సంతోషంగా దాన్ని హక్ చేసుకుంటాడు. ఏజిన్ జైలు నుంచి బయటికి రాగానే షాలిన్ దగ్గరికి వెళ్తాడు. ప్లీజ్ నన్ను క్షమించు, నేను నిన్ను నిజంగా లవ్ చేశాను అని చెప్పి తనని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. నేనైతే నిన్ను లవ్ చేయలేదు, నా ప్రాపర్టీ మొత్తం నా పేరు మీదకి రాయించుకోవడానికే ఇలా చేశాను అని చెప్తుంది. వాడు బయటికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటాడు. సడన్గా ఆ లిన్ వచ్చి వాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంది. తనకి ఒక మెసేజ్ వస్తుంది, ఇలా ఏజిన్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని చెప్పి. తను అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ లిన్ ఏజిన్కి బలవంతంగా ఏదో మెడిసిన్ తాగిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని షాలిన్ అడుగుతుంది. అతను నా హస్బెండ్, అతన్ని ఏమైనా చేస్తానని అది షాలిన్తో గొడవపడి తనని తోసేస్తుంది. కత్తితో అటాక్ చేయబోతుంటే తన కొడుకున్నాడు కదా, అదే బ్రదర్ అని చెప్పుకుంటుంది కదా, వాడు మధ్యలోకి వచ్చేస్తాడు. ఆ కత్తి వాడికి తగులుతుంది. హీరో కూడా అక్కడికి వచ్చేస్తాడు. లిన్ హీరోతో నీ సిస్టర్ని అదే ఏదో చేసింది, అది నీ సిస్టర్ కాదు అని చెప్పి లేనిపోనివన్నీ చెప్పేస్తుంది. హీరో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. తను కళ్ళు తెరిచాక నా సిస్టర్ని ఏం చేసావో చెప్పు అని గొంతు పట్టుకుంటాడు. తను నాకేం తెలీదు, డాక్టరే నాకు నీ సిస్టర్ గురించి డీటెయిల్స్ చెప్పారు, తనలాగా నా ఫేస్ని క్రియేట్ చేశారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు అని చెప్తుంది. హీరో తన మాటలు నమ్మడం లేదు. కావాలంటే ఆ డాక్టర్కి కాల్ చేస్తానని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఏమో కాల్ అటెండ్ చేయడం లేదు. ఏంటంటే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మాని వేరే కంట్రీకి తీసుకెళ్ళమని చెప్పుంటుంది కదా, డాక్టర్ ఆ పని మీద ఉంటారు, అందుకే కాల్ అటెండ్ చేయడం లేదు. హీరో వాళ్ళ గ్రాండ్ మా అక్కడికి వచ్చి షాలిన్ని అడుగుతారు, నా గ్రాండ్ డాటర్ని ఏం చేసావని చెప్పి.
తను చాలా భయపడిపోతుంది, పైనుంచి కిందికి దూకేస్తుంది. హీరో అక్కడికొచ్చి, ఇప్పుడే నీ గురించి నిజం తెలిసింది, ఇందులో నీ తప్పేం లేదు, నా సిస్టర్ చనిపోయింది, కానీ అంతలోగా నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత తను లిన్ వాళ్ళ కొడుకుని చూడ్డానికి వస్తుంది. ఇక మీదట నేను నీకొక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాను అని చెప్తుంది. వాడు కూడా నవ్వుతాడు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.